హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B Live. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి సీనుల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ నేడు వచ్చేసింది. వరల్డ్ వైడ్ గా సుమారు 1650 నుండి 1700 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సెన్సేషనల్ మూవీ ఓపెనింగ్స్ పరంగా ఇప్పటికే కొన్ని సెంటర్స్ లో హైట్స్ రూపంలో భారీగా కలెక్షన్లను సాధించడంతో తొలి రోజు వసూళ్ల పరంగా సినిమా ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుందనేది ఆసక్తికరంగా మారింది. మార్నింగ్ మ్యాట్నీ షోలకు వచ్చేసరికి ఓవరాల్ ఆక్యుపెన్సీ లెవెల్స్ 45% to 50% ఉండగా, ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా సాధించే గ్రోత్ ను బట్టి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. సుమారు హైస్ 4 కోట్ల రేంజ్ లో మొదటి రోజు యాడ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ ని బట్టి సినిమా బాక్సాఫీస్ దగ్గర మినిమం 13 కోట్ల నుంచి 15 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఒకవేళ ఈవినింగ్ అండ్ నైట్ షోలో అడ్వాన్స్ బుకింగ్ అనుకున్న రేంజ్ లో ఉండి ఆఫ్లైన్ టికెట్ సేల్స్ కూడా కొనసాగితే ఈ లెక్క పెరిగే అవకాశం ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల వరకు ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. పోటీలో రిలీజ్ అయిన ఇతర సినిమాలతో పోల్చుకుంటే ఫుల్ మాస్ మసాలా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి వీకెండ్ ముగిసేలోపు మంచి వసూళ్లను సాధించే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా సాధించే గ్రోత్ ను బట్టి లాంగ్ రన్ ఉంటుందా లేదా అనేది ఒక ఐడియా ఉంటుందని చెప్పవచ్చు. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా అడ్వాన్స్ బుకింగ్ ని పరిశీలించి మరో వీడియోలో మొదటి రోజు సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.